Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు లోగిళ్లలో ఉగాదికి సంబంధించి ముందుగా మనకి గుర్తొచ్చేది పచ్చడి, పంచాంగం కదండి. అయితే మరి పంచాంగ శ్రవణం మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటారు, చాలా ఆతృతగా ఎదురు చూస్తారు, వింటారు, ఆచరణలో కూడా పెడతారు. అంటే ఇటు వ్యయం కానీ, ఆదాయం కానీ, లేదా రాజపూజ్యం కానీ, అవమానం కానీ ఏ విధంగా ఉంది, ఎలా అలర్ట్గా ఉండాలి, అనుగుణంగా ఎలా లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి సంవత్సరం పాటు అని ప్రతి ఒక్కరం కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. మరి అట్లాగే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ కొత్త సంవత్సరంలో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. మీకు, మీ టీంకి, యాజమాన్యానికి అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సో సురేష్ బాబు గారు, మరి తులారాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందండి? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ సిద్ధిమే. స్వర్ణలక్ష్మి అమ్మవారు మనందరికీ పరబ్రహ్మ తత్వాన్ని ఇవ్వాలి, అలాంటి జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే, కొన్నిసార్లు మనం అనుకున్న వెంటనే నెరవేరుతాయి, కొన్నిసార్లు టైం పడుతుంది. ఈ మధ్యలో మనం బాధపడకుండా ఉండాలి. ఆ తర్వాత కొన్నిసార్లు మనకు నచ్చిన వాళ్ళ దగ్గర ఉంటారు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రెజెన్స్ అనేది లేకపోతే మనం హ్యాపీగా ఉండటం, ఇలాంటి యొక్క మానసిక స్థితి, ప్రతిదాన్ని పవిత్రంగా చూడగల ఒక సామర్థ్యము, ఒక ఏమంటారు దృక్కోణం అంటారు కదండి, ఒక పర్సెప్షన్ మనకి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా అమ్మవారు అందరికీ రాజ్యం దేహి, ఒక అథారిటీ, ఒక సింబల్, ఒక గౌరవము, ఒక పవరు, ఒక పొజిషన్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని, ధనం దేహి విపరీతంగా ధనం ఇవ్వాలని చెప్పేసి, ఇంటి నిండా ధనం, ఆఫీస్లో ధనం, ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ ప్రతి ఒక్కరికి ధనం. వాళ్ళు కొనేటప్పుడు, షాపింగ్ చేసేటప్పుడు ఇందులో అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని ఇప్పుడు చెక్ చేసుకోకూడదండి, కొనేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సర్వకామార్థ సిద్ధి అంటే కోరిన ప్రతి కోరిక నెరవేరాలన్నమాట. యాక్చువల్గా మంత్రాలు, శాస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి దానికే కదా, అమ్మవారు దానికని గ్రాంటెడ్, ఇట్స్ ఆల్ టేకెన్. ఇంకా మనలో ఉంది అడగటం అనేది. సో పెద్ద మహాసముద్రం దగ్గర ఉన్నప్పుడు కొంతమంది చిన్న చిన్న అడుగుతూ ఉంటారంట, కొన్నిసార్లు పెద్ద పెద్దగా కావాలని అడుగుతారంట. అమ్మవారు రెడీగా ఉన్నారు ఇవ్వడానికి. ఇట్స్ ఆల్ మన కెపాసిటీ, టాలెంట్ అనమాట. అలానే అమ్మవారు అందరికీ అన్నీ ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. తులారాశి కనుక చూసుకుంటే చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు తులారాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి రారీ రూరేరో తాతి తూతే అన్న లెటర్స్ అంతా కూడా తులారాశిలో ఉంటారు. వీళ్ళకి మనకు ఆదాయం చూసుకుంటే 5 ఉంది, వ్యయం 14 ఉంది. అంటే 3 times ఎక్కువ ఖర్చు పెడతారు. అంటే వాళ్ళు అప్పటిదాకా బాగా సేవింగ్ ఉంది, ఆ సేవింగ్ అంతా ఖర్చు పెడతారని చెప్పేసి మనకు అర్థం చేసుకోవాలి. రాజ్యపూజ్యం 6 ఉంది, అవమానం 3 ఉంది. అంటే దీని మీనింగ్ ఏమనుకోవాలంటే, వీళ్ళు శుభకార్యాలు చేయటం వల్ల, మంచి మంచి పనులు చేయటం వల్ల వీళ్ళు పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు గౌరవిస్తూ ఉంటారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం చెప్తారంటే, గ్రహస్థితి చూసుకుంటే 6వ స్థానంలో శని ఉండి విశేషమైన యోగ్యతనిస్తూ ఉన్నాడు అనమాట. నేను లాస్ట్ ఇయర్ కూడా మనం చెప్పుకున్నప్పుడు చాలా బాగున్న రాశిలో తులారాశి ఒకటని చెప్పుకున్నాం. ది బెస్ట్ టాప్ 3లోనే టాప్ 2లోనే ఖచ్చితంగా అయితే తులారాశి ఉంటుంది. అయితే ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటారు వీళ్ళు. సూపర్. చాలా లాస్ట్లో మాత్రం కొన్నిసార్లు కొంచెం కేర్ తీసుకోవాలి, బట్ అదర్వైజ్ ఆ ఫ్లో ఏమంటారు, ఆ యొక్క స్పీడ్ అలానే కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళకి 9వ స్థానంలో గురువు ఉండటంతో మహాభాగ్య యోగం ఉంటుంది. ఇది వీళ్ళకి జూన్ వరకు ఉంటుంది. ఆ తర్వాత గురువు మారటంతో అంతకుముందున్నంత బాగా గురువు అయితే హెల్ప్ చేయడు, కానీ బట్ ప్రాపర్గా తీసుకుని వెళ్తూ ఉంటాడు. 5వ స్థానంలో రాహు, 11వ స్థానంలో కేతు. 11వ స్థానంలో కేతు ఉండటంతో సౌఖ్యం, కంఫర్టబుల్గా ఉంటుంది. 5వ స్థానంలో రాహు ఉండటంతో పిల్లల విషయంలో కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు వీళ్ళు. తర్వాత అన్వాంటెడ్ ఏమంటారు, వాళ్ళకి సంబంధం లేని ప్రతి దాంట్లో వెళ్ళి పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు తులారాశి కాబట్టి. సో బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇది చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. మనకి శని 6వ స్థానంలో ఉంటే వీళ్ళకి మెయిన్ ఎందుకు బాగుంటుంది ఈ సంవత్సరం నేను చెప్తున్నానంటే, ఒక రీజన్ అంటే అందరికీ బాధ పెట్టే గ్రహం శని అండి. ఆ శని వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తూ ఉంటే ఇంకేం కావాలండి. అందులోనూ చాలా కన్సిస్టెంట్గా స్లోగా శని ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటాడు అనమాట. మిగతా గ్రహాలు అలా 1 month వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి, వాటి యొక్క రిజల్ట్ అంత దీర్ఘకాలికంగా ఉండదు. శని యొక్క ప్రభావం చాలా దీర్ఘకాలికంగా ఉంటుంది కాబట్టి ఈ బాగున్న రాశులు ఇది ఒక రాశి. శని ఏమిస్తాడంటే వీళ్ళకి ధనధాన్యాభివృద్ధి,
మెయిన్ అదే కదండి ఫుడ్. బంధు సంతోష వర్ధనం. మనకు బాగా లేకపోతే ఫస్ట్ మనల్ని క్రిటిసైజ్ చేసేదే బంధువులు. వీళ్ళు బంధువులు పెంచుకుంటున్నారంటే ఏదో మంచి పని చేస్తారని చెప్పేసి అనుకోవచ్చు. స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం. చూసారా, లేడీస్తో చక్కగా కంఫర్టబుల్గా ఉంటారు. ఇన్ కేస్ లేడీస్ అయితే వాళ్ళ ఇంట్లో కానీ బయటలో కానీ ఎక్కడన్నా ఇంటరాక్షన్ అవుతూ ఉంటే చక్కగా వాళ్ళ ద్వారా మంచి కంఫర్ట్ లగ్జరీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇందాక మనం చూసారా ఏమని చెప్పుకున్నాము, వ్యయం చాలా ఎక్కువ చెప్పుకున్నాం. ఎందుకు వ్యయం అంటే గృహ నిర్మాణం చేస్తారు కాబట్టి. అందుకని శని వీళ్ళకి గృహ నిర్మాణం ఇస్తున్నారు అనమాట. చూడండి, మనం ఏమనుకుంటాం అంటే గృహం ఇచ్చేది శుక్రుడు లేకుంటే కొన్ని గ్రహాలు, గురువు లాంటి గ్రహాలు ఇస్తారనుకుంటాం. కానీ శని కూడా గృహాన్ని ఇస్తాడు. శని ఇబ్బందులు పెట్టడమే కాదు, శని నచ్చితే ఇవి కూడా ఇస్తూ ఉంటారు అనమాట. ఇలా అన్ని విధాలుగా చాలా బాగా మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. దానితో పాటుగా బ్రదర్స్ నుంచి సపోర్ట్ వస్తుంది. ధైర్య సాహసాలు చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. నెక్స్ట్ ఒక్క విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా లీగల్ లిటిగేషన్స్కి వెళ్ళకూడదు. సో అత్యంత ఉత్సాహంతో నేను ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను, పోలీస్ కేసులు పెడతాను, కోర్టులకు వెళ్తాను, ఇలాంటి మాత్రం చేయకుండా ఉండాలి. అలాంటి వాటి విషయంలో కొంచెం ఒక అడుగు వెనకేసి తటస్థంగా ఉంటే చాలా బాగుంటుందని తెలుసుకోవచ్చు. గురువు ఎనీవే వీళ్ళకి జూన్ వరకు చాలా చక్కటి యోగ్యతను ఇస్తూ ఉన్నారు. వీళ్ళకి ఏమిస్తాడు, గృహలాభం సుఖ భోజనం. చూసారా, అగైన్ మళ్ళీ లేదా గట్టిగా ప్లాన్. తులారాశి వారి ఇల్లు కట్టాల్సిందంటే కట్టాల్సిందే ఈసారి వీళ్ళకి చాలా బాగుందండి. గృహలాభము, తర్వాత నిత్య స్త్రీ జన సంపర్క. అంటే చక్కగా వాళ్ళ స్త్రీలు ఎవరైతే లేడీస్ వాళ్ళ సరౌండింగ్తో ఉన్నారో వాళ్ళకి మంచి సపోర్ట్ వస్తుంది. ఇన్ కేసు లేడీస్ అయితే వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వస్తూ వస్తుంది. భార్య భర్తల మధ్య చక్కగా ఉంటారని మనం తెలుసుకోవచ్చు. అధికార ప్రాప్తి, సర్వ సౌభాగ్యములు సిద్ధించును అని చెప్తారు. అది కూడా ఉంది. సో ఎటువైపు నుంచి కూడా రెండు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి, నెగిటివిటీ ఎక్కడ లేదు. అంతేకాకుండా పిల్లలు కావాల్సిన వాళ్ళు పిల్లలకి, తర్వాత ఇష్టమైన ప్లేస్లకు ట్రాన్స్ఫర్ కావాలనుకునే ట్రాన్స్ఫర్లు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఎక్కడ ఉంటారు, మేము చాలామంది ఎక్కువ ఎన్ఆర్ఐలు కాల్ చేస్తూ ఉంటారు, ఇండియాకి వచ్చేద్దాం అనుకుంటున్నామండి, ఇది బెస్ట్ చాయిసా లేదా అని చెప్పేసి. కొంతమంది ఒక పర్టికులర్ టైం ఏదో ఫోర్స్ఫుల్గా వెళ్తారు ఎంఎస్ చేయడానికి. చాలామంది ఎంఎస్ చేసుకొని మళ్ళీ అక్కడ జాబ్ రాక మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నారు. వచ్చేసి మళ్ళీ నన్ను కన్సల్ట్ అవుతూ ఉంటారు, ఏంటి మీకు ఇంకా వేసా ఉంది, ఎక్స్పైర్ అవ్వలేదు, అక్కడికి పోతే ఏమైనా బెటర్గా ఉంటుందా ఏంటి అనేది. కొన్నిసార్లు జాతకం అది చూసేసి వాళ్ళకి ఎక్కడ ధనం సంపాదించడానికి అనుకూలంగా ఉంది, పెళ్ళి ఎక్కడ అవుతుంది లేడీస్కి అయితే, వాళ్ళకి కొన్నిసార్లు స్వతహాగా ఉండదు, మ్యారేజ్ అయిపోయిన తర్వాత హస్బెండ్తో వెళ్ళిపోతుంటారు. ఇది ఎడిషనల్ బెనిఫిట్ ఫర్ లేడీస్ అనమాట. ఇలా అన్ని చెక్ చేసి చెప్తూ ఉంటాను అనమాట. ఇలా ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా బాగా అనుకూలంగా ఉంటుంది ఈ టైంలో. ఇంకా గురువు ఇప్పుడు ఎప్పుడైతే జూన్ తర్వాత మారుతూ ఉన్నారో కొంచెము గురువు ఇచ్చే ప్రభావం తక్కువ ఉంటుంది, కొంచెం ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. ఏ ప్రకారం అంటే వృధా సంచారణం, వృధాగా తిరుగుతూ ఉంటారు, డబ్బులన్నీ ఖర్చు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అవసరమైతే ఖర్చు చేయండి, అవసరమైతే తిరగండి, లేకుండా అవసరం లేదు. స్వజనైర్ దూషణం, వీళ్ళకి సంబంధించిన సొంత మనుషులు వీళ్ళని క్రిటిసైజ్ చేసేస్తూ ఉంటారని అవకాశం ఎక్కువ ఉంటుందండి. బట్ ఓవరాల్గా టైంకి ఫుడ్ తింటుంటారు. పిల్లలు ఎవరైతే ఎడ్యుకేషన్లో ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది, అన్ని విధాలుగా చక్కగా బాగుంటుందని మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి పురాణంలో ఒక స్టోరీ చెప్తారు. శివుడికి తన జన్మకుండల్లో గోచార రీత్యా చూసుకున్నప్పుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు బ్రహ్మహత్య పాతకం చుట్టుకొని చిట్టుకునేళ్ళకి బ్రహ్మని యొక్క ఒక తల అంటుకొని ఉంటుంది. అది ఎలా పోవాలో అర్థం కాక అటు కైలాసానికి వెళ్ళక కాశీ వీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు. ఆ తర్వాత అన్నపూర్ణాదేవి, పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా వచ్చేసి ఇంకా అదంతా డిఫరెంట్ స్టోరీ. అంటే ఏమవుతుందంటే వీళ్ళకి కూడా వాళ్ళు చేస్తున్న ఒక రెగ్యులర్ బాగా వెళ్తున్న ఒక జాబ్లో ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చేసి దాని నిమిత్తం అటు ఇటు బాగా తిరుగుతూ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందని ఇక్కడ వీళ్ళు గ్రహించాలి. సో జాబ్లో అలా అటు ఇటు తిరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవచ్చు. తర్వాత వీళ్ళకి 5వ స్థానంలో రాహు ఉంటే ఒక సెన్స్లో చాలా మంచిగా చక్కగా యూటిలైజ్ చేసుకొని గొప్ప వ్యక్తులు కావచ్చు. అంటే వాళ్ళ క్రియేటివ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇన్నోవేటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎలాంటి దాన్ని గనక అంటే ఉన్న అవుట్ ఆఫ్ బాక్స్, అవుట్ ఆఫ్ థింకింగ్, అవుట్ ఆఫ్ బౌండరీ థింకింగ్ అని చెప్పేసి మన కార్పొరేట్లో స్లైడ్లు వేసుకొని చెప్తూ ఉంటారు అనమాట. చేసే పని రెగ్యులర్గా చేయొద్దని. ఒకవేళ ఇన్నోవేషన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను, ఫెయిల్ అయితే ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా. అందుకని అక్కడ వాళ్ళు చెప్తారు, బట్ రియల్ లైఫ్లో ఇట్లా ఇన్నోవేషన్ చేసి కూర్చుంటే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గమనించుకోవాలి. బట్ జనరల్గా 5th హౌస్లో రాహు పిల్లల విషయంలో టెన్షన్ కలిగిస్తూ ఉంటారు. బేసికల్గా వీళ్ళకి ఏమని చెప్తారు, రిలేషన్షిప్స్లో లేదంటే లవ్, రొమాన్స్, లేదా స్పెక్యులేటివ్, గ్యాంబ్లింగ్, తర్వాత సడన్గా ఏదేదో చేసేసుకోవాలి అని ఈ టైప్ ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
దీన్ని కొంచెం జాగ్రత్తగా మైండ్ని కంట్రోల్లో పెట్టుకుంటే చాలా చాలా మంచిది. అదర్వైజ్ ఎక్స్పెరిమెంట్ ఒక లెవెల్లో చేస్తే బాగానే ఉంటుంది. టూ మచ్ ఎక్స్పెరిమెంట్ చేశారనుకోండి, అది అగెనెస్ట్ సోషల్ డిక్టమ్స్ పోతే ప్రాబ్లం అవుతుంది. ఇది మాత్రం కొంచెం గమనించుకోవాలి. కేతు వీళ్ళకి సర్వసిద్ధి, అన్ని కార్యాలను సర్వ సౌభాగ్యాలను ఇస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా చాలా చక్కగా ఉంది. చూసుకుంటే ఓవరాల్గా వీళ్ళకి ఒక 80-85% చాలా చాలా చక్కగా ఉంది. ఈ 15% కూడాను వీళ్ళు ఓవర్ థింకింగ్ చేసి ఓవర్ ఎక్స్ట్రా ఏదైనా చేస్తే ప్రాబ్లం అవుతుంది తప్ప సహజంగా అయితే ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఈ 2026 శ్రీ పరాభావ నామ సంవత్సరంలో బాగా ఉన్న స్టిల్ ఏమంటారు, ఆ ర్యాంక్ని వీళ్ళు ఖచ్చితంగా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే. సో గ్రహాలు కంప్లీట్గా అనుకూలంగా ఉన్నాయి తులారాశి వారికి. మరి నక్షత్రాల పరిస్థితి ఏంటండి? నక్షత్రాలు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టేది ఏమీ లేదండి. ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ అది కూడా పాక్షికంగా ఒక 3-4 మంత్సే తప్ప మిగతా అంతా నార్మల్గా ఉంది. ఫస్ట్ చిత్తా నక్షత్రం వాళ్ళకి సంపదలు వస్తుంటుంది, ధనలాభం ఉంటుంది, సుఖప్రదంగా ఉంటారు, హెల్త్ చాలా బాగుంటుంది. అన్నీ అయిపోయినాయి, ఇంకేముందండి. రాజ సమాన సౌఖ్యం, కింగ్లీ రెస్పెక్ట్. తర్వాత వీళ్ళకి భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అనుకున్న పని ఏదైనా కాకుండా ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో ఒక 3 months 4 months పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఏమీ చేయకుండా అలా తటస్థంగా వదిలేస్తే ఎక్కువగా చేంజెస్ ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు కొంచెం ఏమంటారు, స్ట్రెస్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది గమనించుకోవాలి. స్వాతి నక్షత్రం వాళ్ళకి రాజసమాన సౌఖ్యం ఉంటుంది, శని వల్ల సంపదలు వస్తుంది, రాహు వల్ల ధనలాభము, సుఖము, సర్వజన పూజ్యం ఉంటుంది, కేతు వల్ల ఐశ్వర్యము, హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది స్వాతి వాళ్ళకి, అక్టోబర్ టైంలో అనుకున్న పని కాకుండా మధ్యలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఏమంటారు, మరణ తుల్యం అంటారు. అంటే ఏదో అవుతుందని కాదు, వాళ్ళు అప్పటిదాకా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదో ఒకటి బిజినెస్ ఏదో చేస్తూ ఉంటే ఆ టైంలో అక్కడితో ఆగిపోతుంది. సడన్ బ్రేక్ వచ్చేసి ఇంకా దాని మీద హోప్స్ పోతుంది. అసలు ఆ పని కూడా ముందుకెళ్ళిపోదు, టోటల్ వైండప్ చేసేస్తారు, లాక్. సో ఇలాంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ముందుగా దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది. కంప్లీట్ చేసుకోవడం, లేదంటే ఆ తర్వాత ఆ టైం కాస్త వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రీప్లాన్ చేసుకోవడం చేస్తే ఆ బ్యాడ్ టైం దాటిపోవాలి, అంతే కదండి. అంటే అసలు ఏ వర్క్ ఆల్రెడీ చేస్తూ ఉంటే దాన్ని అంత ఫుల్ స్టాప్ వైండప్ చేసేసుకొని కొత్తగా బీని స్టార్ట్ చేసేసుకుంటే బాగుంటుంది. అంటే వివేక వైరాగ్యం అంటారు ఆది శంకరాచార్యులు. జ్యోతిష శాస్త్రం అదే చెప్తూ ఉంటుంది. ఎక్కడ మనం టైం ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ మనం టైం ఇన్వెస్ట్ చేయకుండా వదిలేసుకుంటూ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏదో అంతకుముందు స్టార్ట్ చేసి ఉంటారు, అది సరిగ్గా వర్కౌట్ అయ్యి ఉండదు, అది ఉంచుదామా తీసేద్దామా, అనవసరంగా డబ్బులు పోతుంది. బిజినెస్ పీపుల్కి చాలా ఉంటుంది, అయ్యో ఇంత కష్టపడి పెట్టుకున్నామే వస్తుందేమని ఆశతో ఉంటారు, అది కానీ రాదు, దాంతో ప్రాబ్లంలో పడిపోతూ ఉంటారు, ఆ అప్పులు తీసుకొస్తూ ఉంటారు. సేమ్ జాబ్ కూడా చాలా మంది ఇక్కడ అలవాటు అయ్యాం కదా, మంచికి ఇంకో చాడికి ఎక్కడ వెళ్తాం, ఇంకో చాడికి ఎక్కడ వెళ్తూ ఉంటాం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి వీళ్ళు తీసేసి 100% తీసి పక్కన వేసి చక్కగా ఫ్రెష్గా రీస్టార్ట్ చేసుకోవటం బెటర్. ఎందుకంటే వీళ్ళకి ప్లానెట్స్ అన్ని బాగున్నప్పుడు బోల్డ్గా డెసిషన్ తీసుకుని వెళ్ళడానికి బాగుంటుంది. ఎస్. సో మరి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి ఎక్కువగా నేనైతే రెమెడీస్ ఏం చెప్పనండి. ఒక్క రాహువు మాత్రం చండీ హోమం, చండీ పారాయణం, దుర్గాదేవి, కనకదుర్గమ్మని విజిట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీళ్ళు ఎక్కడికైనా మంచి మంచి పనులు చేసేటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేదంటే మనకి నాగుల కట్ట అంటారు కదా, ఆ నాగుల కట్ట దగ్గర అమ్మవారు ఉంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, జంట నాగులు. వీళ్ళకి అప్పుడప్పుడు ఏదైనా అమావాస్య టైం కానివ్వండి, లేదంటే మంత్లీ ఒకసారి వెళ్ళిపోయేసి చక్కగా అక్కడ అభిషేకం, నీళ్ళతో అభిషేకం చేసి పూజ కనుక చేయగలిగితే చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీ. సో మనకి చాలా మందికి ఏంటంటే అది చేసే అవకాశం ఉండదు, ఎన్ఆర్ఎల్కి వీళ్ళకి చండీ హోమం, చండీ పారాయణం చేసుకుంటూ ఉంటే ఈ రాహు ఏదైతే మనకి వీళ్ళకి మైండ్ ఓవర్గా థింకింగ్ ఇచ్చేదాన్ని అంతా తగ్గిపోతూ ఉంటుంది. సో గురువు వీళ్ళకి తర్వాత స్టేజ్లో అవసరం ఉంటుంది. బట్ గురువు అయితే ఓవరాల్గా అంత పెద్ద ఇబ్బంది అయితే పెట్టేది లేదు. కానీ ఎవరైనా కనుక చేసుకుంటే గురువుకి సంబంధించిన ధ్యానము, తర్వాత మేధా దక్షిణామూర్తి స్తోత్రము, గురువుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం, బ్రాహ్మణోత్తములు వాళ్ళకి ఇంటి పూజారులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చక్కగా పిలిచి వాళ్ళకి బట్టలు పెట్టడం, ఇలా వాళ్ళకి చక్కగా చూసుకుంటూ ఉంటే ఆ జ్ఞానం ఉన్న వాళ్ళని జ్యోతిష్కుని 1-2 సార్లు కలవటము, వాళ్ళకి ఏదైనా దక్షిణ ఇవ్వటము, ఇలా చేస్తూ ఉంటే మంచి హార్మోని వచ్చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా పోయేసి జీవితంలో 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఎవరికైనా ఇండివిజువల్గా వాళ్ళ లైఫ్లో కనుక చూసుకొని ఏజ్ 35 to 45 మధ్యలో ఉండి స్టాగ్నేటెడ్గా ఉన్నాము, గ్రోత్ లేదు, లేదంటే ముందుకి చాలా కన్ఫ్యూజన్లా ఉంది, అలాంటి వాళ్ళు ఒకసారి జాతకం చెప్పి చూపించుకుంటే చాలా 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 క్లారిటీ వస్తుంది. సో రీసెంట్గా ఒకళ్ళు ఎక్కడి నుంచి అండి, అది తమిళనాడు ఎక్కడి నుంచో, అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, అక్కడ నుంచి ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి లేడీ ఫోన్ చేసింది,
మ్యారేజ్లో చాలా ప్రాబ్లం అయిపోయింది. కరెక్ట్గా మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు, చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఓకే. మ్యారేజ్ ప్రాబ్లం అయిపోయింది. ఆ ఉన్న చోట్ల ఇంటికి దూరంగా ఉండి చాలా ఇబ్బందులు పడిపోతున్నాము. అసలు ఏంటంటే క్లారిటీ లేదు. మొన్నటిదాకా చాలా బాగుందని చూసుకుంటే అది ఏంటి పాపులర్ రాశి, బాగా టాప్ 10లో ఉన్న రేట్ చేసిన రాశుల వాళ్ళే కాల్ చేశారు. మీ వీడియో చూసామండి, అందరు ఇలానే చెప్తున్నారు, నాకు ఈ ప్రాబ్లం ఉందండి. ఎందుకు చూపిస్తే గురు మహాదశ నడుస్తుంది. గురు మహాదశకి అసోసియేటెడ్గా వాళ్ళకి గురు శాపం ఉంది, గురు చండాల యోగం ఉంది, అలానే బ్రహ్మయోగం ఉంది, బ్రహ్మశాపం ఉంది. చూడండి, ఒక్క గురు గ్రహానికి అసోసియేట్ 3-4 శాపాలు ఉన్నాయి అన్నమాట. పాపం వాళ్ళకి తెలవదు అది. అది హారోస్కోప్ చూస్తే తెలుస్తుంది. నేను చెప్పాను దీనికి చేయాల్సిన ఒకే ఒక రోజు పూజ అమ్మ, క్లీన్ అయిపోతుంది, హ్యాపీగా ఉండొచ్చు అని. తర్వాత బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను చెప్పినట్టు ఆమె కనెక్ట్ చేసుకుంటుంది. అవునండి 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 ఇది కరెక్ట్గా అయిందండి, ఇదే ప్రాబ్లం అండి, ఇంక వేరే ఏ ప్రాబ్లం లేదండి నాకు చెప్తుంది. అందుకని ఒక చిన్న రెమెడీ అండి, హార్డ్లీ నాకు తెలిసిన 10-15 వేల రెమెడీ మొత్తం ఖర్చు అంతా అయిపోతుంది. చూడండి, ఒక్క గ్రహం, గురు గ్రహం ఒక్క రెమెడీ నిజంగా లైఫ్ చేంజింగ్ అట్లా అవుతుందా? అవ్వాలి. అదే కదా శాస్త్రంలో చెప్పింది. ఇది నేను చెప్పలా, నా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ఇట్స్ రిటన్ ఇన్ ద స్క్రిప్చర్స్. సో జపతో నాస్తి దుర్భిక్షం అంటారు, అంటే జపాలు గనక చేస్తే దుర్భిక్షం ఉండదు అని చెప్తారు. అందుకని చెప్పేసి మరి జపాలు ఏం చేయాలి, ఎన్ని చేయాలి, జ్యోతిష శాస్త్రం వివరించబడుతుంది. అందులో గురుగ్రహానికి ఇన్ని వేల సార్లు జపం చేయాలి, హోమం చేయాలి, దానం చేయాలి, తర్పణం చేయాలి, లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉండాలి. సో కొన్ని విషయాల్లో వీళ్ళకి ఆ యొక్క శాపాల ప్రభావంతో రాంగ్ డెసిషన్ కావాలని మైండ్ని వాళ్ళని ప్రొవోక్ చేస్తూ ఉంటుంది. ఇట్స్ ఆల్ మైండ్ కదండి. ఎప్పుడైతే జపం చేస్తూ ఉంటే అది సెటిల్ కామ్ డౌన్ అవుతుంది అనమాట. అలా కొన్ని చెప్పాను నేను, ఇవి చేయండి. ఫస్ట్ కాన్షియస్నెస్ ఉండాలి. ఓకే, ఈ యాంగిల్లో నేను సెన్సిటివ్గా ఉన్నాను, ఆ ఒక్కదాన్ని పట్టుకొని కూర్చుంటే మిగతా లైఫ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. సో యూ యాక్సెప్ట్ దట్ ఇది నాది కాదు. ఓకే, ఈ టైంలో మా బాస్ ఎలా ఉంటాడు, నా టైంలో ఎలా ఉంటుంది, ఈ టైం వరకు అలా ఉండేసి యాక్సెప్ట్ చేసుకొని నెక్స్ట్ పారామీటర్స్ ఇంకా చాలా ఉంటాయి, అద్భుతాలు చేసుకోవచ్చు. అదే చెప్పాను, అక్కడే ఎందుకు ఫోకస్ చేస్తూ ఇక్కడంతా చేసుకోవచ్చు. లెట్ ఇట్ గో. కొన్ని రోజులు ఒక స్టెప్ ఆ పర్టికులర్ పారామీటర్స్లో వర్క్లో వెనక్కి తగ్గి ఉంటే తప్పేం లేదు కదా, బాగుంటుంది కదా అండి. సో వెరీ హ్యాపీ. సో ఎందుకు చెప్తున్నానంటేనండి, వాళ్ళ ఏజ్ కూడా కరెక్ట్గా అలానే 40-45లోనే ఉంది. 2 పిల్లలు చక్కగా ఉన్నారు, మంచి పొజిషన్కి వెళ్ళిపోయారు, ఎక్కడో స్టాగ్నేట్ అయిపోయారు. ఇలా చిన్న రీజన్ తెలుసుకుంటే దాని వెనక బిహైండ్ ఎందుకు జరుగుతుందని తెలుసుకుని పరిహారాలు చేస్తే జీవితం 10 రెట్లు వెళ్ళిపోతుందండి. టైంలో తెలుసుకోవడం, రైట్ గురువుని పట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత పెద్ద కాస్ట్లీ కార్ అయినానండి, ఎయిర్ ప్రెషర్ లేకపోతే మరి అయిపోతుంది. ఎయిర్ ప్రెషర్ ఎంత అవుతుందండి, 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు కదా, అది తెలుసుకోవాలి. అందుకని ఒక్కసారి ఇయర్లీ చక్కగా ఎప్పుడైనా వాళ్ళకి సరిగా లేదు, బాగుంది, ప్రాబ్లమాటిక్ ఉంది అనుకుంటే జ్యోతిష్కం దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలండి. నేను నా పర్సనల్ స్కోప్ నా శిష్యులు ఉన్నారు, సీనియర్లు 5-3 నా 7-8 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి నేర్చుకొని ఎక్స్పర్ట్స్ అయిపోయినారు. ఒకసారి సరదాగా వాళ్ళకి ఇచ్చేస్తుంటాను చూడండి, వాళ్ళే చూసి నాకు చెప్తుంటారు ఏం చేయాలి అనే వాళ్ళని అడుగుతా. ఓకే డన్ కానీ చేయండి, పూజలు అయ్యో చెప్తారు. ఓకే, వాళ్ళు ఏదో చెప్పారు మనకి, మన వృద్ధి గురించి గారు చెప్పేదండి. ఇప్పుడు మహర్షులు వీళ్ళంతా జనాలు బాగుపడాలని చెప్తారే కానీ ఇబ్బందులు పడాలని చెప్పరు కదా. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ధన్యవాదములండి.